పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లో ఉపాధి హామీ శ్రామికుల శ్రమను గుర్తించి మంత్రి నిమ్మల వారిని ప్రోత్సహించారు. చింతపరు గ్రామంలో 48 రోజులుగా వేసవిలో పనిచేసిన శ్రామికులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం వారితో ఉత్సాహంగా గడిపి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత లక్కీ డ్రా ద్వారా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ప్రజలు నమ్మకం నిలబెట్టేలా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన అన్నారు. వైసీపీ ఫేక్ ప్రచారాలను నమ్మే స్థితిలో ఎవరూ లేరన్నారు నిమ్మల రామానాయుడు. వడగాల్పుల్లో మీరు చేసేటువంటి పనులు చూసి మీకు చల్లని మజ్జిగ ఇవ్వండి అని మా పార్టీ నాయకుల్ని ఆదేశించాను. దాని ప్రకారం మే 1వ తేదీ నుంచి ప్రతిరోజు కూడా చల్లని మజ్జిగ ప్రతి గ్రామంలోనూ ఉపాధి హామీ శ్రామికులకు అందిస్తున్నటువంటి మా నాయకులకు దాతలకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున కూడా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ రకంగా చల్లని మజ్జిగ ఇస్తూ ఈ ఉపాధి హామీ యొక్క వేసవి కాలంలో పనులు ముగింపు సందర్భంగా 56వ రోజుల నుంచి కష్టపడి పని చేశాం. ఒకరోజు సరదాగా హాయిగా మా ఉపాధి హామీ శ్రామికులను కూడా ఒక పిక్నిక్ మాదిరిగా మేము కూడా కార్యక్రమం చేసుకుంటామని కొంతమంది నన్ను అడిగిన మీదట మా నాయకులకు కూడా చెప్పి